ముఖ్యంగా సంఘ నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ధైర్యం ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ధైర్యము, ఇంకా దృఢ విశ్వాసం ఉండాలి సమస్యల పట్ల. ఇంకోటి మార్గనిర్దేశనం చేయగలిగి ఉండాలి. తర్వాత స్వార్థ పరాయణత్వం అనేది వదులుకోవాలి. అన్నింటి నేను సంఘంలో ఉన్నాను కాబట్టి నాకు ఏమీ రాలేదు అనేది ఉండకూడదు. నాకు ఇది రాలేదు, నాకు ఇంక్రిమెంట్ రాలేదు, లేకపోతే ఇది కాదు అది కాదు అనేది ఉండదు. సంఘ ప్రయోజనం కాకుండా, వ్యక్తి ప్రయోజనం కాకుండా సంఘ ప్రయోజనం అనేది ముఖ్యంగా గుర్తించాలి. తర్వాత విభిన్నంగా ఆలోచించగలిగే శక్తి ఉండాలి. తర్వాత సర్వీస్, సేవా గుణం ఉండాలి. నువ్వు ఒక సంఘంలోకి వచ్చినావంటే నీ టైము, నా పిల్లలు, ఇలాగ చాలా మంది అంటున్నారు కదా, నేను ఇంటికోవాలి, నా పిల్లలు, నా కుటుంబము, ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. ఒక సంఘ నాయకుడిగా ఎదగాలంటే అవన్నీ కూడా కొంచెం పక్కకు పెట్టి చేసినట్టయితే మన మంచి నాయకుడు అనిపించుకుంటారు. తర్వాత బాధ్యతలు, ఒక సంఘ నాయకుడికి ఎలాంటి బాధ్యతలు ఉండాలంటే ముఖ్యంగా సంఘానికి సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడు బిజీ అనుకుంటూ తిరుగుతే కాదు, చాలా పనులు ఉంటాయి కాబట్టి సంఘానికి సమయాన్ని కేటాయించాలి. ఇంకోటి, ఒక నాయకుడికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ముందు సమస్యల పట్ల సరైన అవగాహన ఉండాలి. ఊరికేనే లీడర్ కావాలి, లీడర్కి ఉండాల్సిన బాధ్యత అది కాదు, ముందు తెలుసుకోవాలి. తర్వాత అధికారులతో సమన్వయం చేయగలిగినటువంటి లక్షణము, ఆ బాధ్యత కూడా ఉండాలి. ఇంకోటి, అక్కడ తన వాళ్ళు మన వాళ్ళు అనేది కాకుండా అందరికీ కూడా సమన్వయం చేయాల్సినటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. సంఘ సమావేశాలు ఏవి జరిగినా కూడా విధిగా హాజరయ్యేటటువంటి బాధ్యత కూడా ఉండాలి. ఒక సంఘంలో చేరామంటే మరి సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అంతేగాని ఈ సంఘంలో నాకు పదవి రాలేదని చెప్పి నెక్స్ట్ డేనే మనం ఇంకో సంఘం పెట్టి సంఘంలో 10 మందిని చేర్చుకోవడం కాదు. ఒక సంఘంలో చేరినామంటే ఆ సంఘానికి కట్టుబడి ఉండి ఆ సంఘం కోసం అని చెప్పి మనం ఎప్పుడైతే ఇందులో ఉద్యోగంలో ప్రవేశించామో విరమణ వరకు కూడా, ఎందుకంటే ముఖ్యంగా మన సంఘంలో చాలా మంది అలాంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా చనిపోయే వరకు కూడా, ముఖ్యంగా బాలకృష్ణయ్య సార్ని నేను చూశాను ఇక్కడ. సో మనకి మైక్ పట్టుకుంటే ఇంకేమేమో గుర్తుకొస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అందరు కూడా. ఇంకా ఉన్నాయి కానీ మీరు ఇచ్చిన సమయం తక్కువ ఉంది కాబట్టి